హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ సారికా పాటల్. ఈరోజు చేయబోయే రెసిపీ టిఫిన్స్ కోసం అల్లం చట్నీ అనమాట. ఒక గుప్పడంతా బెల్లం తీసుకోవాలి, 2 ఆనియన్స్ తీసుకోవాలి, 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి, పెద్ద సైజ్ అల్లం తీసుకోవాలి, అలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలి, 2 టమాటా తీసుకోవాలి, ఎండిమిర్చి తీసుకోవాలి ఒక 10, అండ్ జీలకర్ర 1 స్పూన్, ఎల్లిగడ్డ 5 ఉంటాయి కదా అవి రెబ్బలు, అవి తీసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. దాంట్లో ఇప్పుడు ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చిని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి, అంటే లైట్గా అది కొంచెం వేగేంత వరకు. సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి అన్నమాట. ఆ కలర్ వచ్చాక తీసేయాలి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇంతకుముందు తీసుకున్న మినపప్పు ఉంది కదా, మినపప్పు 2 స్పూన్స్ తీసుకున్నాము, అది వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేమ్ అదే వేళ శనగపప్పు కూడా వేసి వేయించాలి. పచ్చి వాసన వెళ్ళి కొంచెం లైట్ గోల్డెనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. నెక్స్ట్ దాంట్లో మనం ఇంతకుముందు తీసుకున్న జీలకర్ర ఉంది కదా, 1 స్పూన్ జీలకర్ర, ఆ జీలకర్ర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పప్పులు అనేది మళ్ళీ కొన్ని మాత్రమే బ్రౌన్ కలర్ అయితే, అంటే మాడిపోతాయి, కొన్ని కావు. మనం కలుపుకుంటుంటే కలర్ అనేది అన్నీ సేమ్ వస్తాయి. అండ్ ఎల్లిగడ్డ కూడా వేసుకొని కలుపుకోవాలి అందులోనే. అవి కలర్ వచ్చాక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతమంది మనం ఎండుమిర్చి తీసుకున్న గిన్నె ఆ గిన్నెలో వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంతమంది కట్ చేసుకున్న అల్లం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి. అట్లనే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అండ్ అల్లం వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. చూసుకోవాలి మనం ఎన్నిసార్లు సాల్ట్ వేస్తున్నాము, ఎంత క్వాంటిటీలో వేస్తున్నాము చూసుకుంటే వేయాలి కొంచెం కొంచెం. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆనియన్, టొమాటో వేసుకొని ఆనియన్స్ టొమాటో ఉడికేంత వరకు ఉంచాలి. అట్లనే అలా 5 మినిట్స్కి ఒకసారి ఇట్లా మూత తీసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి, అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. టమాటా అనేది మంచిగా మగ్గాలి అన్నమాట. అలా అయితే అల్లం పచ్చడి 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి బెల్లం వేయాలి. ఇంతమంది తీసుకున్న బెల్లం ఉంది కదా, 4 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. అలా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి, బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి కదా. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఆ బెల్లం అంతా మెల్ట్ అయింది కదా, అలా వాటర్ అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లయ్యాక ఆ 2 మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వేయించినవి వేసేసుకొని నెక్స్ట్ ఆ టొమాటో, ఆనియన్స్, బెల్లం ఉంది కదా ఉడకబెట్టుకొని అది కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే ఉప్పు అనేది లేకపోతే తగినంత ఉప్పు కూడా వేసుకోండి.
అండ్ లైట్ ఒక వాటర్ వేయాలి. అంటే హాఫ్ చిన్న గ్లాస్లో ఒక 150 ml ఆఫ్ వాటర్ వేస్తే చాలు. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం ఉండేటట్టు వేసుకోండి. నేను చూపించిన విధానంగా ఉండాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం పచ్చడి అనేది పోపుకి వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని నెక్స్ట్ దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. అండ్ లైట్గా పసుపు వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు. అలా ఒకసారి మిక్స్ చేసి కరివేపాకు అనేది వేగాక అల్లం పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చడి అని రెడీ అయింది. దోశలకైనా ఇడ్లీకైనా వడకైనా అన్ని టిఫిన్స్కి సెట్ అవుతుంది. చట్నీ అనేది దోశలకైనా వడలైనా ఏ టిఫిన్స్కైనా బాగా సెట్ అవుతుంది అన్నమాట. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది, అల్లం చట్నీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.